సో ఫైనల్‌గా రాజకీయాలలో మీ డ్రీమ్ ఏందంటే ఏం సాధించాలనుకుంటున్నారు? ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నారు? అంటే నేను ఎమ్మెల్యే అవ్వాలనేది అప్పుడు నాన్నగారి దాని ప్రకారం కోరిక. అయితే భగవంతుడు దానికి మించిన ఇంకా గొప్ప అవకాశం ఇచ్చాడని నేను భావిస్తున్నాను ఈరోజు. ఎమ్మెల్యే అంటే మా నియోజకవర్గం వరకు పరిమితం అయ్యేవాడిని. బట్ ఈరోజు 36 నియోజకవర్గాలకు సంబంధించి తూర్పు రాయలసీమ మొత్తం రిప్రజెంట్ చేస్తూ గ్రాడ్యుయేట్స్కి ఎమ్మెల్సీగా గెలవటం జరిగింది. అది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గెలవటం, పార్టీకి కూడా ఒక ఉత్సాహం, కేడర్కి కూడా ఒక సంతోషం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మనం పనిచేస్తే అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చిన ఎన్నిక. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నాకు కూడా ఒక గౌరవం, గుర్తింపు అనేది దక్కింది. సో అన్నిటికీ మించి ఇంకా అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక గ్లోబల్ లీడర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం. ఇక్కడ ప్రయోగాలకి పేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలన్నా కుప్పం నుంచే పైలట్ చేసి తర్వాత చేస్తారు. సో కాబట్టి ఆటోమేటిక్గా ఎంతో నేర్చుకునేటటువంటి అవకాశం, కొత్త నాలెడ్జ్ తెచ్చుకునే అవకాశం, ప్లస్ ఆయనతో దగ్గరగా పనిచేసేటటువంటి అవకాశం అనేది రావడం అనేది ఇంకా నాకు డబల్ అదృష్టం అని చెప్పాలి. కాబట్టి ఇంతకు మించి పెద్ద అదృష్టాలు నేనైతే భావించట్లా. బట్ పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, నాయకుడి కోసం, మా భవిష్యత్ నాయకుడు మా యువనేత నారా లోకేష్ గారి కోసం పనిచేయటమే నా ఎజెండా. తర్వాత పార్టీ ఏ విధంగా నన్ను ఎక్కడ ఉపయోగపడతారని, ఏ విధంగా అవకాశాలు ఇచ్చినా, ఏ విధంగా ముందుకెళ్ళినా అధిష్టానం ఆశీస్సులతోటి నడుచుకుంటూ వెళ్ళటం తప్పిస్తే నేను స్పెసిఫిక్గా అడిగేది, కోరేది కూడా ఏం లేదు. ఓకే.